రూపాయల పనులు ఇస్తాం. అట్లాగే ఇవాళ రోజున ఆ రౌడీయిజం, అది రౌడీయిజం అంటున్నాం, ఇక్కడ సోషల్ మీడియా రౌడీయిజం చేస్తున్నారు, సోషల్ మీడియా ఫ్యాక్షనిజం చేస్తున్నారు. చివరికి ఏ స్థాయి అంటే మనం బ్రతకూడదు ఎదురోళ్ళు, చివరికి మనుషుల్ని చంపడం అన్నటువంటిది ప్రారంభమైంది ఈ ఉదంతంలో. ఈ అమ్మాయిది రెండోది. అక్కడ జగన్ కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది సీరియస్ గా తీసుకోడు. తన దగ్గరకు వస్తే సీరియస్ గా తీసుకుంటాడు, తన కుటుంబం దగ్గరకు వస్తే సీరియస్ గా తీసుకుంటాడు, కానీ ఈ పట్టించుకోడు. దాని పర్యవసానం మొన్న ఒక వాలంటీర్ చచ్చిపోయింది ఇట్లాగే. ఆ అమ్మాయి కూడా ఏంటి, నిరోధులు పట్టురావే, సిగరెట్లు పట్టురావే, బీడీలు పట్టురావే అంటూ అమ్మాయిని కార్నర్ చేస్తా పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయిని రోజు మనకి అసలు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో ఎవడో కానీ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఉరేసి పడేస్తే తప్పించి ఇట్లాంటి దొంగ వేషాలు వేస్తూ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళని కనీసం వాళ్ళకి ఏదో ఒక కఠినమైన శిక్ష లేకపోతే చాలా ప్రమాదకరం. పార్టీలకు కూడా ఇది ఒక అతిపెద్ద మచ్చ, రెండు పార్టీలకి, టీడీపీ వాళ్ళకి ఏ మచ్చలు లేవండి. ఎందుకంటే ఒక సుగాలి ప్రీత వివాదం అది ఇదని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించచ్చు కదా కనీసం. చెప్తున్నాను కదా, ఎవ్వడికి నైతికత లేదు. ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే ఫ్యాక్షనిజానికి తీసుకొచ్చారు. అటువంటి జగన్ వైపు ఉండు, లేకపోతే మా వైపు ఉండు. జగన్ కి వ్యతిరేకంగా పవన్ ఎవరితో ఉంటే వాడితో ఉండు, పవన్ ఎవరితో ఉంటే వాడే దేవుడు, వాడే నిజాయితీ పరుడు, వాడే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా, ఆ పార్టీ వాణి వినిపించే అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ లాంటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ భద్రత లేకుండా పోయింది. పాపం ఆమె మీద కూడా దాడి. చెప్తున్నాను కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్ శత్రుత్వం, జగన్ కి శత్రువు పవన్ కళ్యాణ్.